గుంటూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన నాయకులు ఘన నివాళులర్పించారు. లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి గాదే వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన ఆశయాలను అమలు చేయాలని, సమసమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధన్యవాదాలు. మన ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, దేశంలో ఆర్థిక దోపిడీ, సామాజిక అణిచివేత విలయతాండవం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలిగిన అల్పాబల కర్షక కార్మిక శ్రామిక వర్గాల కోసం నిరంతరం పరితపించేటటువంటి ఒక భావజాలం అంబేద్కరిజం. దేశభక్తి ముసుగులో జాతీయ హృదయం పెరుగుతుంది, దేశభక్తి ముసుగులో జాతీయ హృదయం జరుగుతుంది, కుల మతాలు జగజాతులుగా క్రమవిభజన జరుగుతుంది. అధికమైన జనసంఖ్య మట్టించే ఆకలితో దిక్కులేని పేద జాతి బిక్కుబిక్కుమంటుంది, దిక్కుతోచకుంది. దేశభక్తి ముసుగులో జాతీయ హృదయం జరుగుతుంది, కుల మతాలు జాతులుగా జన విభజన జరుగుతుంది. దళిత మైనారిటీలపై సాగుతున్న అరాచకాలు, దళిత మైనారిటీలపై సాగుతున్న అరాచకాలు దేశంలో పడుతుంది బ్యాగ్ జిప్పే దానికి జిప్పు లేదు మావా. దుష్టదాస్త చేష్టల్లో కష్టాల్లో స్వాతంత్రం కరెక్ట్ కాదన్న జాతీయ నాయకులు మొప్పల నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు. నగర కార్యదర్శి అమ్ముకుమార్ మాట్లాడాల్సింది కోరుతూ. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఈరోజు గుంటూరు నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. కేవలం గుంటూరులోనే కాకుండా ఈరోజు జాతి సంపద అయినటువంటి స్వర్గీయ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాను, అంబేద్కర్ గారు ఏ మతానికో ఏ కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఏదైతే ఈ దేశం కోసం, ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం, డౌన్ ట్రేడర్లో ఉన్నటువంటి మనుషుల కోసం కొన్ని సూచనలు చేశాడో ఆ సూచనలన్నీ కూడా ఇవాళ రాజకీయ నాయకులు అమలుపరిస్తే ఈ తారతమ్య భేదాలు లేకుండా ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు అంబేద్కర్ గారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్పితే ఆయన ప్రజల కోసం ఏమి చెప్పాడు, ఏమి సందేశం ఇచ్చాడు అనేది మర్చిపోయే వాళ్ళ అందరూ కూడా ఆయన ఫోటోని ఒక వ్యాపార వస్తువుగా మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా క్రిటిసైజ్ చేయడం నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఒక మహానుభావుని వాళ్ళ కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసమో, కొన్ని పార్టీల స్వార్థం కోసమో ఆయన వాడుకున్నారు తప్పితే అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ఏమి చెప్పాడు అనేది అందరూ కూడా మర్చిపోయారు. ఇప్పటికైనా అందరినీ కోరుతున్నారు, ఒకసారి అంబేద్కర్ గారు అంటే ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన దేశం సొత్తు కాబట్టి ఆ విధంగానే ప్రవర్తించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఆయన్ని ఒక ఓటు బ్యాంకులా కాకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏమైతే ఆయన చేయమని చెప్పాడో అవన్నీ చేసి ఆయనకి అప్పుడు ఘన నివాళులు తప్పితే ఇవాళ మనం వచ్చేసి ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకుని దండలేసి కాసేపు జేజేలు కొట్టి భోజనాలు పెడతాం కాదు. ఆయన ఒక దారి చూపించాడు. ఆ దారిలో వెళ్ళవలసిన బాధ్యత ఈ కుల సంఘాలను చెప్పుకునే వాళ్ళకి కానీ, ఈ రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉంది కాబట్టి అవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటూ, ఎందుకంటే ఆయన అంటే ఒక విపరీతమైనటువంటి అభిమానం ఉంది జనసేన పార్టీకి. మా లీగల్ సెల్ కూడా అంబేద్కర్ గారి లీగల్ సెల్ అని పేరు పెట్టుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆయన చూపించినటువంటి దారిలో మనం నడవాలి తప్పితే ఆయన మన కోసం
వాడుకోవద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, మరీ ముఖ్యంగా ఇవాళ కొత్తగా ఎలుస్తున్నటువంటి ఈ కుల సంఘ నాయకులందరికీ కూడా చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఆయన భావజాలాన్ని అర్థం చేసుకుంటే చెప్తే ఆయన్ని మీరు వ్యాపారం చేయొద్దు, ఆయన మీద వ్యాపారం చేయొద్దు, ఆయన ఫోటో పెట్టుకుని వ్యాపారం చేయొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహానుభావుడికి జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్.